హలో అండి. ఈరోజు వీడియోలో రెండే 2 టొమాటోలతో అదిరిపోయేలాగా బ్రేక్‌ఫాస్ట్ లేకపోతే డిన్నర్ అయితే కష్టమే లేకుండా అతి తక్కువ టైంలో అయితే చేసుకుందామండి. ముందుగా మిక్సీ జార్‌లో 2 మీడియం సైజ్ టొమాటోలను కట్ చేసుకొని అయితే ఏసేసుకోవాలి. చిన్న ఎర్రగడ్డలు ఒక 4 అయితే ఏస్తున్నాను. చిన్న ఎర్రగడ్డలు ఏసుకుంటే టేస్ట్ బావుంటదండి. 4 స్కిన్ తీసేసిన తెల్లగడ్డలు, కారం తగ్గట్టుగా ఎండుమిరపకాయలు ఏసుకునేసి మెత్తగా మిక్సీ పట్టయితే ఒక బౌల్‌లోకి అయితే ఏసేసుకుందాము. ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు వరకు అయితే గోధుమ పిండి, హాఫ్ కప్పు బియ్యపు పిండి, హాఫ్ కప్పు రవ్వ అయితే వేసేసుకోవాలి. టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసేసుకుందాము. వాటర్ పోసుకునేసి మళ్ళీ మిక్సీ అయితే పట్టేసుకుందాము. ఈ మిక్సీ పట్టిన మొత్తాన్ని అయితే ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము దోస పిండిని ఏ విధంగా కలుపుకుంటామో దానికి తగ్గట్టుగా వాటర్ అయితే పోసేసుకుని సాల్ట్ చూసి చాలకపోతే వేసేసుకోండి. చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకునేసి అలా కలిపేసుకోవాలి. ఇంట్లో ఇడ్లీ పిండి, దోస పిండి ఏమీ లేనప్పుడు ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు. లేకపోతే నైట్లో చపాతీలు తింటాం కదా, దానికి బదులుగా ఇలా ఈజీగా అయితే కలిపేసుకోవచ్చు అండి. స్టవ్ మీద పెనం పెట్టేసుకునేసి హీట్ అయిన తర్వాత 2 గంటలు అయితే స్ప్రెడ్ చేసుకోకుండా అలా తిక్కుగానే పోసేసుకోండి. చుట్టూ ఆయిల్ పోసుకునేసి లో టు మీడియం ఫ్లేమ్ కలర్ మారేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలంటే తిప్పించుకోకుండా అలా ఎత్తుకొని ప్లేట్లో వేసుకున్నారంటే టొమాటో ఊతప్పం అయితే రెడీ అయిపోతుంది. చూసారా ఎంత సింపుల్గా అయిపోయింది. నైట్లో చపాతీలు రుద్దుకుంటా ఉండే బదులు ఇలా ఒకసారి పిండి కలిపి చేసుకున్నారంటే అదిరిపోతుంది. మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.